రైట్, మనతో పాటు జనార్దన్ ఉన్నారు, మాట్లాడదాం. బ్రదర్, ఏం జరుగుతున్నది? 3500 ఉద్యోగాలకు సర్టిఫికేట్లు లేకుండా అవుట్డోర్గా బ్యాక్డోర్గా అమ్ముకున్నారని చెప్పి ప్రభుత్వం మీద చెప్తా ఉన్నారు. నిజమేనా ఇది? అసలు మీకెట్లా తెలుసు ఒకవేళ నిజమే? 100% అన్న. మాకెందుకు తెలియదన్న, ఇవన్నీ ఆధారాలే. వాళ్ళు ఇచ్చిన అటువంటివి, ఎగ్జామ్ వాళ్ళకు రెగ్యులరైజ్ అయ్యేటప్పుడు ఉన్నటువంటివి, ఇవన్నీ ఆధారాలే కదా. ఇప్పుడు ఏది లేకుండా ఉంటే మమ్మల్ని లూకుంటారా? ఇక దానికన్నా ముందు కాంగ్రెస్ రావడానికన్నా ముందు కూడా మేము ఇచ్చినటువంటి ఏంది కదులుతున్న నకిలీ అధ్యాపకుల డొంక, ఇవన్నీ వాస్తవాలు కదా. అంటే ఒకవేళ ఇప్పుడు ఇదే నిజమైతే ఒక పక్క నిరుద్యోగ యువత అంతా నోటిఫికేషన్ల కోసం, ఉద్యోగాల కోసం కాంగ్రెస్ వచ్చిన కాంచి రోడ్ల మీదనే ఉన్నారు. మరి అది ఒక పక్క నడుస్తూ ఉంటే కూడా, ఈ సెగ తగులుతూ ఉంటే కూడా గవర్నమెంట్కి ఇంకో పక్క ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? అంతా మమ్మల్ని రెచ్చగొట్టిరు ఆ రోజు. ఈ జరిగిన అవకతవకలు వీటన్నిటిని మేము సరి చేస్తాం, మంచి మంచి ఉద్యోగాలను కేసీఆర్ ఉన్న పలంగా రెగ్యులరైజ్ తీసుకొని పోయిండు, కోట్ల డబ్బులు తీసుకున్నాడు. కాంగ్రెస్ రాగానే ఈ అన్నిటిని మేము సరి చేస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ఈరోజు అదే ప్రక్రియను అట్లనే ఉన్నట్టు తీసుకొని పోతుంది. జేఎల్ ఎగ్జామ్లలో దొంగ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఒకటే రోజు జీవో వల్ల 3500 మంది రెగ్యులరైజ్ అయ్యారు. వీళ్ళను తీసేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ గెస్టెడ్ ఉద్యోగాలు వీటి వల్ల నిరుద్యోగులు ఆగమైపోతున్నారు. విద్యా వ్యవస్థ, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ బలహీనపడుతుంది. కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే ఇప్పుడు దీని మీద కూడా అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ, అసలు నిరుద్యోగులు ఎవరు కూడా నిజమైన నిరుద్యోగులు కాదు. నిజంగా మీరు కాంగ్రెస్ చెప్పినట్టుంటే, మీరు నిజంగా నిరుద్యోగులు అయితే ఎవరి తొత్తులుగా పనిచేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ మీ కాడికి వచ్చి మాట్లాడేది. ఇప్పుడు కనీసం మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చీదరించుకుంటుందనే రీతిలో మాట్లాడుతూ ఉన్నారు ఒక నిరుద్యోగి ఫోన్ కాల్లో. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు ఈ వ్యాఖ్యల పట్ల మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు చీదరించుకునేటోళ్ళు ఒక 4-5 ఉన్నాం. మరి మా గురించే కాదు కదా. మరి అందరూ మరి 29 జియో తెచ్చినప్పుడు 30 ఇట్టనే సిగ్గు తీసుకున్నారు కదా. 29 జియో బండి సంజయ్ వచ్చినప్పుడు, బండి సంజయ్ ప్రతిపక్ష బీజేపీ అనేది పాలించిందా? బీజేపీ ఏమన్నా రేపు అధికారంలోకి వచ్చే సూచనలు ఉన్నాయా? మీరు యొక్క బీఆర్ఎస్ నుంచి అల్లపోతేనే బీజేపీకి వార్డు మెంబర్ లేరు, ఎవరు లేరని మీరే తిడతారు కదా. మరి అలాంటి ఒక బీజేపీ నాయకుడు వస్తేనే అంతమంది 1000 మంది పోయి నీ సెక్రటరేట్ గేట్లు బద్దలు కొట్టిరు. మరి వాళ్ళ కళ్ళు తెరవలేదా? సరే మేమంటే ఇది మరి 29 జీవో ఏంది? మరి వాళ్ళు ఎందుకు రాలేదు? మేము చెప్పే కరెక్టా ఒప్ప అనేది మరి తీసుకొని నువ్వు చూడాలిగా. కనీసం మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల సంవత్సరానికి అనేది తెలియని నువ్వు ఈరోజు మా మీద నిందలు మోపుతున్నావు అంటే మా కష్టాలు నీకేం తెలుస్తుందా ఎక్కడన్నా? నువ్వు ఎదగడం కొరకు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడిని మేము అయ్యా నీకేముంటుంది చెప్పి, ఇదే పని కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక వీళ్ళకి ఏముంటుంది? సెటిల్మెంట్లు, దందాలు, వీళ్ళకి పదవులు, ఫైరవైలు ఇవే కదా. మరి ఉద్యమకారునివి మరి ఇన్ని రోజులు ఈ ఉద్యమాల గురించి ఎందుకు తెలుసుకోలేకపోయినావు? 29 జీవో గురించి ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఏమన్నంటే అరే బాబు నేను కొట్లాడి తెచ్చిన తెలంగాణలో నువ్వు మాట్లాడుతున్నావు, నా గురించి తెలుసుకో అని మాట్లాడుతున్నావు కదా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంటికి ఒక ఉద్యోగం రాలేదని మరి ఎందుకు ఊదరగొట్టినావు? ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం వచ్చినాయా? నీ కాంగ్రెస్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తుంటుందా? నీ కాంగ్రెస్ చేసినటువంటి హామీలేంది? నీ కాంగ్రెస్ గత ప్రభుత్వాన్ని నియామకాలలో నిలదీసినటువంటి తీరేంది? వాటిని అన్నింటినీ మర్చిపోయినావా? అయితే మీరు పదే చెప్తా ఉన్నారు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదే, కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిందే నిరుద్యోగులు అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు నిరుద్యోగులు ఒక్కరు చేస్తే వచ్చిందా తెలంగాణ అని చెప్పి మన కాంగ్రెస్ అని చెప్పి అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏం చెప్తారు ఆయన? అంటందుకు కొద్దిగా ఏదన్నా ఉండాలి. మరి దేనితోటిన వల్ల మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దయాకర్ అన్న నీకున్న ఇలువని తీసుకోకు. మొన్న నువ్వు అని ఇప్పుడు మొన్న వచ్చిపోయినందుకు నీకు చాలా ఇలువ పెరిగింది. సరే ముఖ్యమంత్రి కాడికి తీసుకుపోలేకపోతే దానికి మేమేం అనుకోం. తీసుకుపోయిండు కదా, ఫోటోలు కూడా పెట్టిండు. ఆయన పోయిండు, కానీ నిరుద్యోగుల కాడికి సీఎంని తీసుకురావాలి కదా. కానీ నిరుద్యోగుల వల్ల రాలేదన్న, ఒక్కని వల్ల కరెక్ట్గా రాలేదు. అందరు ఓట్లు వేస్తేనే వస్తుంది. నువ్వు మాలమానాళ్ళు ఉన్నప్పుడు ఒక్క మాల మీద ఎందుకు నువ్వు పోటీ చేయలే? ఇంత మందకృష్ణ మాదిగ మీద పోటీ చేస్తే ఎందుకు గెలవలే? ఒక మాలోనికి మాలోడు ఓటేస్తేనో, మాదిగోనికి మాదిగోడు వేస్తేనో, ఒక గౌన్లోనికి గౌన్లోడు ఓటేస్తేనో, కుమ్మరోనికి కుమ్మరోడు వేస్తేనో, మున్నూరు కాపు ఎవరి కులానికి ఆడు ఓటేసుకుంటే గెలవడు. సబ్బండ వర్గాలు ఓట్లు వేస్తేనే గెలుస్తారు. ఇది ప్రజాస్వామ్యం. అందరికీ బాబాసాహెబ్ గారు ఒకే ఓటు ఇచ్చిండు. కులాన్ని మతాన్ని దాన్ని బట్టి ఇవ్వలేదు. కాబట్టి అన్ని వర్గాలని కాంగ్రెస్కి వేస్తేందుకు అందరిని కూడగొట్టింది వాళ్ళు. చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 5 ఏళ్ళు ఇట్టంటేనే దగ్గరికి అయితే ఈ 5 ఏళ్ళని కలుపుతందుకు ఒక్క నరమే పనిచేస్తుంది. ఆ ఒక్క నరువు పోయిందనుకో పచ్చవాతం వచ్చి పడిపోతుంది, లేవదు. అట్టనే ఒక ఇంపార్టెంట్ నరువు లెక్క
పనిచేసినటువంటి వాళ్ళు నిరుద్యోగులు, అందరిని కలిపిన వాళ్ళు నిరుద్యోగులు. ముసలోళ్ళ పింఛన్ మాకేం అవసరం? ముసలోళ్ళ కాడికి పోయి కాళ్ళు ఎందుకు పట్టుకున్నాం? రైతుల కాడికి పోయి ఎందుకు కాళ్ళు పట్టుకున్నాం? ఇలా 100 ఎకరాలకు ఉచితార్థంగా కేసీఆర్ ఇస్తున్నాడు అని ఎందుకు అడిగినాం? నీళ్ళు వస్తున్నాయి అంటున్నాడు కేసీఆర్, కాళేశ్వరం నీళ్ళు. దళితులకు 3 ఎకరాల భూమి వాళ్ళు ఎవరికి నీళ్ళు పోతున్నాయని అడిగినాం. వీళ్ళందరినీ కలిపి నిరుద్యోగులు కాదా? వాళ్ళ నిరుద్యోగులు అందరిలో ఉన్నటువంటి వ్యతిరేకతను ఒక్కడ పోగేసిర్రు. అది నిరుద్యోగులు చేసినటువంటి ఒక పాత్ర. దాన్ని మర్చిపోయి మీరు ఒక్కళ్ళు వేస్తేనే, ఒక్కడేస్తే రారు. అది తెలుసుకోవాలి. సోయి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకే రాజకీయం ఉందనో, నీకే మాట్లాడడం వచ్చు, నీకన్నా ఎక్కువ మాట్లాడడం మాకు కూడా వచ్చు. నీకెంత చాణక్యంగా మాట్లాడాలనో, ఒక విషయాన్ని 2 విషయాలుగా మాట్లాడాలనో, ఎట్ట మాట్లాడాలంటే మాకు కూడా అట్ట మాట్లాడవచ్చు. దయాకరన్న గుర్తుపెట్టుకో, ఒక్కసారి నీకు వచ్చినాక నిన్ను నెక్స్ట్ స్పేస్లో మాట్లాడినప్పుడు దాన్ని ఆవేదన అనుకోవాలో, ఆవేశం అనుకోవాలో, వాళ్ళ రిప్రజెంటేషన్ అనుకోవాలో, ఏదనుకోవాలని ఒక్కొక్క దానికి నానార్థాలుగా మేధావులు అని అనుకుంటే కాదు. ఈ నానార్థాలు ఇవన్నీ మీ మేధావితనాన్ని మాట్లాడడంలో ఇవన్నీ చూపించకరి. బరాబర్ రారు, నోటిఫికేషన్లు ఇరిపోరి. మీ అతి ప్రసంగాలతోటి మేధావులని, ఇంటలెక్చువల్ అనుకొని వీళ్ళు ఎక్కువ పుస్తకాలు చదివిరని 4-5 పుస్తకాలలో కోట్లు చేస్తే, అమ్మ ఈయన ఆ పుస్తకం చదివిండా, ఈ పుస్తకం చదివిండా, ఇంత అపార మేధావులు అవసరం లేదు. మీరే అన్నారు కదా 80,000 పుస్తకాలు చదివినోనికి దిమాగ్ లేదు, కాళేశ్వరం ఇంజనీరింగ్ అది ఇది అని అన్నారు కదా. అది గుర్తుపెట్టుకోరి. మీ పుస్తకాలు మీ పాండిత్యం ఇవన్నీ అవసరం లేదు. ప్రజలకు ఏం కావాలన్నా అది చేయరి. రైట్. ఏదేమైనప్పటికీ ఆల్మోస్ట్ 2 years తర్వాత మీరు గాంధీ భవన్కి పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వం మా దగ్గరికి రాదనుకొని పోతున్నారా, లేకుంటే ప్రభుత్వానికి మేమేందో చూపెట్టాలని పోతా ఉన్నారా? ఇంకా చూపెట్టాలనుకున్నది ఇంకా ముంగటుంది. ఇప్పుడు వాళ్ళకు తెలియదు, ఏడబడితే ఆడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది తెలుసుకొని హామీల గురించి ఆలోచించి ఒక మంచిగా మాట్లాడరని చెప్పడానికి పోతున్నారు. అసలు ఏంది ప్రోగ్రామ్ ఏంది, ఎట్లా ఉండబోతుంది? ఏముందని ప్రోగ్రామ్ పోయి వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన హామీ పత్రాలు వాళ్ళకి చెప్పి రావడం అంతే. అంటే మళ్ళీ ఏమన్నా ముట్టడి కార్యక్రమం? ముట్టలేదు గిట్టలేదు. ముట్టాడంటే ముందే చెప్తా ముట్టడి చోటు చెప్తాడా అన్న? దొంగతనానికి పోయేటాడు ఇంట్లోకి దొంగతనానికి వస్తున్నాయని చెప్పొస్తాడా? వీళ్ళకి ఎట్టుంది? ఫోన్లు వస్తున్నాయట నిరుద్యోగులకు. వస్తూనే ఉంటాయి, అవన్నీ కామన్. ఏం కాదు. ఏమైతే చెప్పు. ఏం చెప్తావు ప్రభుత్వం పైన? అనవసరంగా గెలుక్కోకరి, తీట కోకిలి రుద్దుకున్నారు అనుకో, మీరు రాత్రి అంతా గోక్కోవాలి, మాతోటి గోక్కోకరి అంతే.